ఏం చెప్పుకునే విషయం చెప్పేది ఇలా నువ్వేం చెప్పుకుంటావు? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. ఈ అమ్మ నేను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను ఏంటి నేను బలవంతం చేయబోయాడు పడుకునే పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయబోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పెళ్లి పెట్టుకుని ఏంటి అదవేశం నీకు అంతా ఇది ఎక్కువైపోతుందంటే అట్రాక్షన్. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫాక్చుయేషన్ అవుతుంది, నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు, నువ్వైందని నాది అలాగా అనుకుంటా చాలా రాంగ్. ఎప్పుడు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే. ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకర టెంకర్ గా చూడడం, వంకర టెంకర్ ఆశయాలు చేయడం మానుకొని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు, ఏదో పీకేద్దాం మురబొడిచేద్దాం అని ఇలా ఎదవేసలు ఇస్తూ శంకనాకపోతావు. ఇంకా నేను వార్నింగ్ ఇచ్చాను. బ్రేక్ అయిపోతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. అసలు ఏడాలో పిచ్చి వచ్చిందన్న నవ్వాలంటే ఏక అర్థం కావట్లేదు బాబు అసలు. మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా? హారికత అది రాసుకొని పూసుకోవడం, తినడం, మన దగ్గర 10 పత్తి కప్పులు మాట్లాడటం ఏమనుకుంటున్నావు? మరి అర్థమైపోయింది, వీళ్ళకి బావి వరుసలు లేవని అర్థం. నీకు విషయం చెప్పనా? పద్మత్ తెలుసా? పద్మత్తల కొడుకులు తెసేద్దరు రవిను శ్రీ మణికా పేరేటి మణికాంత్, రవితేజను మణికాంత్. లక్ష్మి అత్త కదా, ఆవిడ పేరు ఐడియా లేదు. పద్మత్త రంగబాబు వాళ్ళ చెల్లిలే పద్మత్త, పేరు తెలీదు. వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. అలాంటిది వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నీకు విషయాలు ఏవి నీకు తెలియవు. చాలా మందికి తెలియవు. నాకు ఈ విషయాలని నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు టచ్ లో ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నాకన్నా అది సేమ్ ఏజ్, కాకపోతే రమాకాంత్ మణికాంత్ కదా, రమాకాంత్ అంట రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు. ఆయన బాగా అంటాడు లేనని, చిన్నప్పటి నుంచి బాగా మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళు. చిన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళం, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కానీ ఏ ఫంక్షన్ ఆడుకుని నేను తేజ కూడా, రమాకాంత్ రవితేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు. సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర కూడా నాతో ఎదవేసి వేసేవాడు తేజ గారు. అంటే చిన్నపిల్లలు అప్పుడు పట్టుకోవడం, లాగడం, పీకడం. మొన్న ఫోన్ చేసినప్పుడు రమాకాంత్ గారు అడిగాడు, చిన్నప్పుడు కూడా నీతో ఇంతే ఇలాగే బిహేవ్ చేశాడు. వాడు నాతోనే కదా ఏ అమ్మతో అలాగే బిహేవ్ చేసేవాడు, చిన్నపడే కదా ఏదో సరదాగా అనుకుంటా కానీ మనకు మనం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం ఆలోచిస్తే అప్పుడు మాకు చిన్నోడు కదా ఇటు తేజ గడు, మేమంటే కొంచెం పెద్ద డైలాగ్ కొట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు మొహం గుర్తొచ్చింది కదా, అందుకే ఏమన్నాను ఆ టైప్ తేడా అన్నమాట. పిల్లలన్నీ ఏం చెప్పుకుంటాను చెప్పుకుంటే ఏమవుద్ది అంటే పరుగు పోద్ది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది, దాంతో పాటు నా జీవితం కూడా నాశనం. నాకు 2 పిల్లలు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తరెత్తుకోవాలా? వాళ్ళు ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి, నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా? ఇప్పుడు నువ్వనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పినా నాకు నష్టమేం లేదు. మా ఆయనకి విషయం చెప్పి నాకు నష్టం లేదు, ఎందుకంటే నేనంటే మా ఆయనకి తెలుసు. అవును, నా మీద ఒక ఎవరైనా నిందేసినా కూడా నా మొగుడు నన్ను అంత అనుమానించి అని విలాంటి దాని అలాంటి దాని నీ తమ్ముడు అవసరం లేదా అని అన్నాను కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి దానో, నా క్యారెక్టర్ అనేది, నేను ఎవరితో ఎంత క్లోజ్ గా ఉంటానో, ఎంత లిమిట్స్, నేను ఎంత క్లోజ్ గా ఉన్నా నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి. అయిపోద్ది నువ్వు ఎవరికైనా చెప్పావంటే ఈ విషయం. నేనేం చెప్పను, ఏం చెప్పు. ఏం చెప్తాను వేరేతో ఉండొస్తుంది నాకు. అవునా, నేనంటే నువ్వు సీక్రెట్ అన్నావు కదా అని మా రూమ్ లోకి వచ్చేసి డోర్ లాక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరికి చెప్పను, నువ్వు చెప్పమంటూ చూడు మరి నేను చెప్తున్నాను. నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు కదా. సరేలే, నమ్మడం కాదురా, నాకే ఇప్పుడు ఏమి లేదు, నువ్వు చెప్తావని కాదు, ఈ విషయం బయటికి రాకూడదు. వచ్చిన
కిరణ్ ప్రామిస్ రాదు చెప్పు. మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చెవులు ఉంటాయి కదా, అందుకు అంటున్నాను. అన్ని గోడలకి కళ్యాణ్ వేసాను కానీ మ్యాటర్ చెప్పు. తేజగాడు నన్ను పక్కన పడుకోమని అడిగాడు తెలుసా ఒకసారి. కిరణ్ నిజం, ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడు కిరణ్? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎవరి పెళ్లికి వెళ్ళినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. తేజ పెళ్లికి వచ్చినప్పుడా? ఆడి పెళ్లికి వెళ్ళి ఇంట్లో ఉన్నాను కదా. నాకు సరిగ్గా చెప్తే అర్థం కావట్లేదు. వాడి పెళ్లికి 3 రోజులు ముందు వెళ్ళానా, అప్పుడు. ఓకే, అదే నాకు నా కొడుకున్నాడు నా కొడుకు నేను ఉన్నాం. ఓకే, ఎప్పుడు రంగబాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడా? రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. అది అక్కడ వెళ్ళింది కదా, ఇక్కడ పెందు ఏమంటారు దాన్ని, ఫంక్షన్ అయింది చూడు ఇల్లు, అది ఏరియా చిన్నముషిరివాడ అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఎవరు అడిగారు? తేజగాడు అడిగాడా? ఏమని అడిగాడు? చెప్పు తీసుకుని కొడతాను అన్నావా? ఎంత డైరెక్ట్ గా అడిగాడు? అవన్నీ అడిగాడు. ఏమని? నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని కొడతాను అదవా, నీ కంటి కలక్కని పడుతున్నాను రా నేను. నీకు వాయు వర్షం లేదా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా అడగడానికి నోట్ వస్తుందిరా. నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను, ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు. అంతే కదా. ఈ విషయం బాబాయ్కి చెప్పారంటే నీకు ముందు పడతాయి. నీ ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే నువ్వు ఇలా ఇదైపోతా అంటే ఆ వద్దుకిరణ్ ఎవరికి చెప్పిల్లగా అడిగారని ఎవరితో అనుకుని పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను, నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు, అందుకే నీకు చెప్పాను. నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాను తెలిసాడు. ఎవరు? తేజగాడు. నేను అంటే ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో. నేను తేజ సాత్విక్ గాడు తేజ గారు మంచం మీద పడుకున్నాడు, నేను బాబుని వేసుకుని కింద పరుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో. అడగగానే నేను గచ్చిరేసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చి నా పక్కన పడుకున్నాడు. మామూలుగా తమ్ముడే కదా, క్యాజువల్ గా అంటే మా వంశీయాలకు బాగా నాకు అలాగే కదా, ఫోన్లే కదా. కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని నేను పోనీ తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీద వేసాడు, నువ్వు మధ్యాహ్నం అక్కడి నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో, నన్ను పైకి వెళ్ళి పడుకోమంటావంటే వద్దు కిరణ్ నేను పడుకొని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నన్ను మీద చేతిలో టచింగ్ కూడా చేసాడు. తెలియదు విషయం నాకు, తేజగాడికి తప్ప ఎవరికి? నాకు తేజగాడికి తప్ప విషయం ఇంకెవరికి తెలియదు. ఏం చెప్పుకునే విషయం చెప్పేది? ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజుకి బ్రేక్ అయిపోతుంది. నన్ను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను పడుకునే పక్కన పడుకుని చెప్పి చేయకపోతే గమ్ము నన్ను నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పెళ్లి పెట్టుకుని ఏంటి అదివేషన్ నీకు అంతా ఇది ఎక్కువైపోతుందంటే అట్రాక్షన్ ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫాక్షన్ అవుతుంది, నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు, నువ్వైందని నాది అలాగా అనుకుంటా చాలా రాంగ్. లేకపోతే నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే, ఇంకా వేరే అమ్మాయిని ఇలా వంకర టెంకర్ గా చూడడం, వంకర టెంకర్ ఆశయాలు చేయడం